ఏమన్నా అంటేనేమో అన్నానంటారు, కానీ నిజాలేమో ఒప్పుకోరు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చేస్తే చిన్నవాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని చూసి కాపీ కొడతారు. అందుకే కాపీ క్యాట్ అంటాను నేను నా చిన్న కూతుర్ని. నా పెద్ద కూతురు లూలు మాల్కి వెళ్ళింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆ లూలు మాల్కి వెళ్ళడం కోసం పెద్ద స్కెచ్చే వేసింది. అసలే నెక్స్ట్ రోజు క్యాంప్ ఉందో లేదో కన్ఫర్మ్ అవ్వక మేము అల్లాడుతుంటే ఒక పక్క డీమార్ట్లో షాపింగ్, ఇంకొక పక్క ఏమో తీసుకున్న సడన్ డెసిషన్స్, ఇంకా టిఫిన్ తినే టైం కూడా లేక అప్పటికప్పుడు బయట కొనుక్కొచ్చుకొని ఇక్కడ చర్చిలో కూర్చొని అయితే టిఫిన్ తింటున్నాము. ఇంకా ఆమెను బస్ ఎక్కిచ్చేసి నెక్స్ట్ రోజు మళ్ళీ క్యాంప్ ఉంటే కనుక అది వేరే ప్రోగ్రామ్. అసలు ఈ 2025 జనవరి ఫిబ్రవరి అంతా ఆల్మోస్ట్ మేము పెద్ద చర్చ్లోనే టైం గడిపాము. ఎదురే ఉన్న హాస్పిటల్లో మా నాన్న అడ్మిట్ చేసాం కాబట్టి ఇంకా అక్కడ కార్లో కొంతసేపు చర్చిలో కొంతసేపు అలా కూర్చుంటూ టైం గడిపాము. చివరికి మా నాన్న శవంగానే ఇంటికి తీసుకెళ్ళాం, అది వేరే విషయం. టైం వచ్చినప్పుడు నాకు బాగా కష్టం కలిగించిన ప్రతి విషయం కూడా నేను చెప్పుకుంటాను, కానీ దానికి కొంచెం టైం ఉంది. ఇక ఈలోపు అక్కడే కూర్చుంటే మా నాన్న బాగా గుర్తొస్తున్నాడని చెప్పి మేము బస్కి కూడా టైం అవుతుందని ఈవెన్ బస్ ఎక్కడానికి అయితే వచ్చాము. అసలుకి మేమన్నా కొంచెం బాధపడుతున్నామేమో కానీ ఈ మాత్రం ఆ లూలు మాల్లో ఏముందో ఏంటో అన్న ఎగ్జైట్మెంట్తో అసలు మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. తీసుకువెళ్ళేది మా చెల్లె కాబట్టి నాకు పెద్ద భయం ఏం లేదు, చాలా బాగా చూసుకునిద్ది. ఇక నెక్స్ట్ నాకు ఈమె వెళ్ళేదానికంటే కూడా నెక్స్ట్ రోజు క్యాంప్ ఉంటే నా పెద్ద కూతురు ఒక 10 days నాకు దూరంగా ఉండిద్ది అన్న ఊహే చాలా బాధ వేసింది. ఫస్ట్ అయితే ఈమె గురించి దిగులు ఉంది కానీ ఈమె వెళ్తే మా చెల్లితో వెళ్తుంది, ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళ అత్త దగ్గర ఉండిద్ది. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ బాధే యాజ్ ఏ మదర్గా. కొంతమంది అనుకోవచ్చు ఇంట్లో ఒకరిని ఒకలాగా ఇంకొకరు ఇంకొకలాగా చూస్తారు అని చెప్పి. అలా ఏం ఉండదు, తల్లికి ఇద్దరూ సమానమే. బట్ చిన్నపిల్లలు ఏంటంటే కొంచెం క్రేజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఏదైనా సరే దిగులు పడరు అని ఒక చిన్న నమ్మకం ఉండిద్ది. అదే పెద్ద పిల్లలు అలా కాదు, కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, అంతే డిఫరెన్స్. ఇక ఫైనల్గా ఆమెకి బస్సు కూడా వచ్చింది. ఈ బస్సు ఎక్కి బాగానే వెళ్ళింది. ఆ తర్వాత మేము 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగాము ఈమె కోసం, అది వేరే విషయం. అదంతా నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను.